Hello everybody, today we'll discuss the paper SBI PO only. See the first question from the reasoning. We have a puzzle here. There are 8 members who were born in different years and ఇచ్చారు certain years ఇచ్చారు. అయితే ప్రతి ఇయర్ ని కూడా క్యాలిక్యులేషన్ వైస్ తీసుకున్నప్పుడు 2017 నుంచి అజ్యూమ్ చేసుకుని తీసుకోవాలి అన్నారు. సో ఎప్పుడైతే డేటా ఇచ్చారో ప్రతి ఇయర్ ని కూడా 2017 లోంచి సబ్ట్రాక్ట్ చేసి ఏజెస్ ని తీసుకోవాలి. ఫస్ట్ ఇయర్స్ రాసుకుందాం చూడండి. సో ఫస్ట్ ఇయర్ వచ్చేసి 1945. సో 1945 ని 2017 లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే ఏజ్ 72. సో ఇయర్ ఏజ్ రాసుకుంటున్నా. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 1960 ఇచ్చారు. 2017 లోంచి 1916 సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది ఏజ్ అవుతుందండి 57. థర్డ్ ఇయర్ వచ్చేసి 63 అంటే ఇక్కడికి ఏజ్ 54 అవ్వాలి. ఫోర్త్ ఇయర్ వచ్చేసి 1971 అవుతుంది. 71కి ఏజ్ 46 అండి. నెక్స్ట్ ఇయర్ 78 అంటే 2017 మైనస్ 78 చేస్తే వచ్చేది క్యాలిక్యులేషన్ 39 ఇయర్స్ అండి. నెక్స్ట్ ఇయర్ వచ్చేది 1982. సో 2017 లోంచి 1982ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే ఏజ్ 35. లాస్ట్ 2 ఇయర్స్ అండి 95. సో 95 లోంచి 2017 సబ్ట్రాక్ట్ చేస్తే 22 ఇయర్స్ వస్తుంది. 2017 మైనస్ 2006 చేస్తే 11 ఇయర్స్ వస్తుంది. సో 7 మెంబర్స్కి 7 ఇయర్స్ని అలొకేట్ చేయాలి. సో ఫస్ట్ది ఏమో ఇయర్, ప్లేసెస్లో ఉన్నదేమో ఏజెస్. సో ఇదంతా ఏజ్ గ్రూప్ అండి. సో కండిషన్స్లోకి వెళ్దాం చూడండి. ఫస్ట్ పాయింట్లో తన ఫస్ట్ కండిషన్కి వెళ్ళినప్పుడు ఏమి ఇచ్చారు అంటే డబ్ల్యూ వాజ్ బోర్న్ ఆఫ్టర్ 1978 అన్నారు. 1978 తర్వాత తీసుకోవాల్సింది డబ్ల్యూ అనే పర్సన్. సో ఎన్ని ఛాన్సెస్లో ప్లేస్ చేయొచ్చు అంటే 82 అన్న ప్లేస్ చేయొచ్చు, లేదా 95 ఆర్ 2006 కూడా తీసుకోవచ్చు. మొత్తం మీద 3 పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. అయితే కండిషన్ ఇచ్చారు ఎక్స్ ఈస్ యంగర్ దాన్ డబ్ల్యూ అన్నారు. డబ్ల్యూ కన్నా చిన్నగా ఇంకో పర్సన్ని కూర్చోపెట్టాలి అంటే ఓన్లీ 2 పాసిబిలిటీస్ ఉంటాయండి, రెండే ఉంటాయి. సో ఎక్స్కి ఈ కండిషన్లో ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయంటే ఇక్కడ థర్డ్ పాసిబిలిటీ అరైజ్ అవుతుంది. సో థర్డ్ పాసిబిలిటీ ఏంటంటే డబ్ల్యూ అండ్ ఎక్స్ని తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడికి మనకి థర్డ్ పాసిబిలిటీ కూడా అరైజ్ అయింది, తీసుకున్నాను. నెక్స్ట్ కండిషన్కి రండి. ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఎక్స్ అండ్ పి ఈజ్ 68 అన్నారు. ఎక్స్ని పిని కలిపితే వచ్చే వాల్యూ 68 అన్నారు. సో ఇక్కడ ఎక్స్ ఉంది అంటే 68లోంచి 11ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే ఏజ్ అంతా 57. ఆ 57 ఏజ్ గ్రూప్ ఎవరిదని ఇచ్చారు? ఎక్స్ వాల్యూ, పి వాల్యూ అన్నారు. సో ఇక్కడికి పి అనే పర్సన్ వాల్యూ వచ్చింది. సేమ్ కండిషన్ కదా, ఇక్కడికి పి అనే పర్సన్ వస్తుంది. కానీ ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత ఉంది? 22. అంటే 68లోంచి 22ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత అంటే పి వాల్యూ. అంటే వాల్యూ ఆఫ్ పి ఎంత అంటే 46 వచ్చింది ఈ కండిషన్లో. మొత్తం మీద 3 పాసిబిలిటీస్ వచ్చినాయి. నెక్స్ట్ కండిషన్కి రండి. ఒకటి ఎరాడికేట్ అయిపోతుంది. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ పి అండ్ క్యూ ఈస్ లెస్ దాన్ 5 అన్నారు. పికి క్యూకి మధ్య డిఫరెన్స్ లెస్ దాన్ 5 ఉండాలి. సో పి ఇక్కడ ఉన్నారు. క్యూకి పికి మధ్య డిఫరెన్స్ లెస్ దాన్ 5 ఉండాలి అంటే క్యూని ఇక్కడ తీసుకుంటేనే సరిపోతుంది. సేమ్ కండిషన్ ఇక్కడ అప్లై చేశాను. థర్డ్ పాసిబిలిటీ దగ్గరికి వెళ్ళినప్పుడు పీకి క్యూకి మధ్య డిఫరెన్స్ లెస్ దాన్ 5 ఉండడానికి ఏ ఇయర్ సాటిస్ఫై అవ్వట్లేదు కాబట్టి దిస్ ఇస్ ఎ ఫెయిల్యూర్ కేస్ అంటే మనకి రెండు పాసిబిలిటీస్ వచ్చినాయి, చెక్ చేద్దాం. నెక్స్ట్ కండిషన్ అండి, వై వాజ్ బోర్న్ ఇన్ అన్ ఆడ్ నెంబర్ ఇయర్ అని ఇచ్చారు. సో వై అనే పర్సన్కి ఆడ్ నెంబర్ ఇయర్ ఇవ్వాలి అన్నారు. సో చాలా కండిషన్స్ ఉన్నాయి. అయితే నెక్స్ట్ పాయింట్లో ఇచ్చారు వై ఈజ్ యంగర్ దాన్ పి అన్నారు. అంటే పి తర్వాతే వై అనే పర్సన్ని రాయాలి. ఎన్ని ప్లేసెస్లో వైని రావడానికి ఛాన్స్ ఉందో చెక్ చేద్దాం. ఇటుపక్క పాసిబిలిటీకి వస్తే ఆడ్ నెంబర్ ఆఫ్ ఇయర్లో కూర్చోపెట్టాలంటే 71కి ఒకటే ఛాన్స్ ఉంది. మరి ఈ పాసిబిలిటీలో 95 అన్న తీసుకోవచ్చు, 71 అన్న ఇవ్వచ్చు. అయితే వై అనే పర్సన్కి 46 ఇయర్స్ కాదు అన్నారు. సో ఈ కండిషన్లో ఇది ఫెయిల్ అయిపోయింది. వైకి 46 ఇవ్వకూడదు కాబట్టి 95th ఇయర్లో వై అనే పర్సన్ని తీసుకొచ్చి రాస్తాను. ద సమ్ ఆఫ్ ద ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ వై అండ్ ఆర్ ఇస్ 61 ఇయర్స్ అన్నారు. అంటే వైని ఆర్ని కలిపిన ఏజ్ 61 అన్నారు. అంటే 61 మైనస్ 22 చేస్తే వచ్చే వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ తీసుకొచ్చి ఎవరికి పెట్టాలంటే ఆర్ అనే పర్సన్కి పెట్టాలి. సో వాల్యూ ఆఫ్ ఆర్ వచ్చేసి 39 అవుతుందండి. నెక్స్ట్ కండిషన్ చూడండి, ఎస్ ఈజ్ నాట్ ద ఓల్డెస్ట్ అన్నారు. అంటే టాప్ ప్లేస్ ఎస్కి ఇవ్వకూడదు. అంటే ఎస్ అనే పర్సన్కి ఈ వాల్యూ ఇస్తే సరిపోతుంది. మనకి పర్సన్స్లో మిగిలిపోయిన 8th పర్సన్ డేటాలో ఎవరు ఆగిపోయారండి? ఎక్స్ అనే పర్సన్ వచ్చారు, జెడ్ అనే పర్సన్ ఆగిపోయారు,
సో 72 ఇయర్స్ పర్సన్కి జెడ్ ఇచ్చేసాం. క్వశ్చన్స్ చూడండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ బోర్న్ ఇన్ ద ఇయర్ విచ్ ఇస్ అన్ ఈవెన్ నెంబర్ అన్నారు. ఈవెన్ నెంబర్ ఇయర్లో వచ్చిన పర్సన్ ఎవరో చెక్ చేయమంటున్నారు. జెడ్ అనే పర్సన్, ఈవెన్ ఇయర్స్ అంటే ఇవి కదా, సో ఇయర్స్ ఇవి ఈవెన్ ఇయర్లో లేరు. క్యూ అనే పర్సన్ ఈవెన్ ఇయర్ కాదు. ఎస్ అనే పర్సన్ ఈవెన్ ఇయర్ కాదు. పి అనే పర్సన్ ఈవెన్ ఇయర్లోనే ఉన్నారు. సో ఆన్సర్ ఇస్ ఫిఫ్త్ ఆప్షన్ అండి. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ ఎస్ అండ్ ఆర్ అన్నారు. ఎస్ని ఆర్ని కలిపితే వచ్చిన వాల్యూ ఎంత అన్నారు. సో 9 + 6 చేస్తే లాస్ట్ వాల్యూ 5 రావాలి. 5తో వచ్చిన ఒకే ఒక ఆప్షన్ ఉంది కాబట్టి ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్ అండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ బోర్న్ ఇన్ ద ఇయర్ 1945 అన్నారు. 1945లో పుట్టింది ఎవరు అంటే జెడ్ అనే పర్సన్ కదా, సో ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ యంగర్ దాన్ వై అన్నారు. వై కన్నా తక్కువ ఏజ్ ఉన్న పర్సన్స్ ఎవరు అంటే ఎక్స్ ఒక్కళ్ళే కదా, సో ఆన్సర్ ఇస్ ఫిఫ్త్ ఆప్షన్ అండి. ఇఫ్ డబ్ల్యూస్ డాటర్ ఇస్ 28 ఇయర్స్ యంగర్ దాన్ డబ్ల్యూ అన్నారు. సో డబ్ల్యూ కన్నా 28 ఇయర్స్ కనుక యంగర్గా ఉంటే అన్నారు. సో డబ్ల్యూకి వాళ్ళ డాటర్కి మధ్య డిఫరెన్స్ 7 ఇయర్స్ ఉంటే దెన్ వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ డబ్ల్యూ అన్నారు. 35 - 28 చేస్తే వచ్చే ఏజ్ డిఫరెన్సే తన ఏజ్ అవ్వాలి, విచ్ ఈస్ 7 ఇయర్స్ కదా. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ సరిపోతుందండి. సో నెక్స్ట్ ఇంకో పజిల్ ఉంది చూడండి. సో డేటా ఏమి ఇచ్చారంటే దెర్ ఆర్ 7 బాక్సెస్ విచ్ ఆర్ స్టాక్డ్ వన్ అబోవ్ ద అదర్ అని ఇచ్చారు. మొత్తం 7 బాక్సెస్, ఒక బాక్స్ మీద ఒక బాక్స్ పెట్టాలి. అయితే ప్రతి బాక్స్కి కూడా ఒక ఐటమ్ని అలొకేట్ చేశారు. 7 బాక్సెస్ ప్లేస్ చేయాలి, ఒక్కొక్క బాక్స్కి ఒక్కొక్క ఐటమ్ని కూడా అలొకేట్ చేయాలి. సో ఫస్ట్ పాయింట్కి వస్తే ఓన్లీ 3 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ లాక్స్ అండ్ బి అని ఇచ్చారు. సో బికి లాక్స్కి మధ్యలో ఓన్లీ 3 బాక్సెస్ ఉండాలి. సో కండిషన్స్లోకి వెళ్దాం. లాక్స్ కి బికి మధ్యలో 3 బాక్సెస్. సో ఇక్కడికి వచ్చేసరికి బి అనుకున్నాం. అయితే ఇది ఒక్కటేనా పాసిబిలిటీ అంటే ఇంకో పాసిబిలిటీ కూడా తీసుకోవచ్చు కదా. సో సెకండ్ పాసిబిలిటీకి వెళ్తున్నాం. బి అనుకుంటే 1 2 3 ఇక్కడికి లాక్స్ ఉన్న బాక్స్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ పాయింట్ అండి. నెక్స్ట్ కండిషన్లో బాక్స్ డి ఇస్ కెప్ట్ ఇమీడియట్లీ అబౌవ్ బాక్స్ బి అని ఇచ్చారు. సో బాక్స్ బికి ఇమీడియట్గా పైన వచ్చే బాక్స్ డి అనే బాక్స్ అన్నారు. సో బికి ఇమీడియట్గా పైన వచ్చే బాక్స్ డి. సో బికి ఇమీడియట్గా పైన వచ్చే బాక్స్ డి. బాక్స్ డి ఇస్ కెప్ట్ ఎట్ వన్ ఆఫ్ ద పొజిషన్స్ అబౌవ్ బాక్స్ పేజెస్ అని ఇచ్చారు. అయితే దాని ముందు పాయింట్లో ఏమిచ్చారు ఇక్కడ కండిషన్ అంటే ఓన్లీ 1 బాక్స్ ఈస్ కెప్ట్ బిట్వీన్ బాక్స్ డి అండ్ బాక్స్ పేజెస్ అని ఇచ్చారు. సో డికి పేజెస్కి మధ్యలో ఒక బాక్సే ఉండాలి. అయితే బాక్స్ డి ఎలా ఉందట, పేజెస్కి పైనే ఉండాలి అని ఇచ్చారు. డి ఇస్ కెప్ట్ వన్ ఆఫ్ ద బాక్స్ పొజిషన్స్ అబౌవ్ పేజెస్ అన్నారు. సో డి ఇక్కడ ఉంటే పేజెస్ అనేది కింద ఉంటేనే కండిషన్ సరిపోతుందండి. సేమ్ కండిషన్ డి ఇక్కడ ఉంటే పేజెస్ కిందే ఉండాలి, ఎందుకంటే డి అనే బాక్స్ పేజెస్కి పైనే ఉండాలి అని కండిషన్ ఇచ్చారు. నెక్స్ట్ పాయింట్కి రండి. ద బాక్స్ కంటైనింగ్ ఫ్రూట్స్ ఈస్ కెప్ట్ ఇమీడియట్లీ బిలో బాక్స్ ఎఫ్ అని ఇచ్చారు. ఎఫ్కి ఇమీడియట్గా కింద వచ్చే బాక్స్ ఫ్రూట్ బాక్స్ అవ్వాలి. సో ఇది కండిషన్ మనం ప్లేస్ చేయాలి. ఎఫ్ ఫాలోడ్ బై ఫ్రూట్ పెట్టాలి. అయితే కండిషన్ ఇచ్చారు, ఎఫ్ అనే పర్సన్కి పేజెస్ కానీ లాక్స్ కానీ ఇవ్వకూడదు. సో ఈ ప్లేస్లో ఎఫ్ రాదు, ఈ ప్లేస్లో కూడా ఎఫ్ రాదండి. సేమ్ కండిషన్ కదా, లాక్స్ దగ్గర పేజెస్ దగ్గర ఎఫ్ని పెట్టకూడదు. అయితే ఎఫ్ ఫాలోడ్ బై ఫ్రూట్స్ తీసుకోవాలి. ఎన్ని ఛాన్సెస్లో పెట్టచ్చో చెక్ చేద్దాం. ఉన్న పాసిబుల్ వేస్లో తీసుకుందాం. సో ఎఫ్ ఫాలోడ్ బై ఫ్రూట్స్ కదా, సో ఈ కండిషన్లో ఎఫ్ని ఇక్కడ అనుకుంటున్నాను, ఫాలోడ్ బై ఫ్రూట్స్ తీసుకుంటున్నా. సో కండిషన్లో ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయంటే ఎఫ్ని ఇక్కడన్నా తీసుకోవచ్చు, ఇక్కడన్నా తీసుకోవచ్చు అండి. ఉన్న అవైలబిలిటీలో ఎఫ్ అనే బాక్స్ని ఇక్కడ అనుకుని స్టార్ట్ చేస్తున్నా. ఎఫ్ ఇక్కడ ఉంటే ఎఫ్కి కింద ఫ్రూట్స్ తీసుకుంటున్నా. సో ఈ కండిషన్కి వస్తున్నా. ఎఫ్ ఫాలోడ్ బై ఫ్రూట్స్ కదా, సో ఎఫ్ ఇక్కడ అనుకుంటే ఫ్రూట్స్ని ఇక్కడ అనుకుని అజ్యూమ్ చేస్తున్నా. సో ఇది కాకుండా మళ్ళీ మనకి 2 పాసిబిలిటీస్ వస్తాయండి. ఎఫ్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు, ఎఫ్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఫెయిల్యూర్ కేసెస్ నేను చూపించలేదు, ఆల్రెడీ 2 ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ కండిషన్కి రండి. ద నెక్స్ట్ పాయింట్ ఈస్ ఓన్లీ 1 బాక్స్ ఇస్ కెప్ట్ బిట్వీన్ ఎఫ్ అండ్ జీ అన్నారు. ఎఫ్కి జీకి మధ్యలో ఓన్లీ 1 బాక్స్ ఉండాలని కండిషన్ అండి. ఎఫ్ ఇక్కడ ఉంది, జీ రావడానికి లేదు కాబట్టి జీ అనే బాక్స్ని టాప్ తీసుకుంటున్నా. ఎఫ్ అనే బాక్స్ ఇక్కడ ఉంది, జీ అనే బాక్స్కి బాటమ్ ప్లేస్ ఇస్తాం. Neither box G nor the box containing ties is kept at the top of the stack అన్నారు. G కానీ టైస్ ఉన్న బాక్స్ కానీ టాప్లో ఉండకూడదు అన్నారు. అంటే డెఫినెట్గా ఇక్కడ ఒక బాక్స్ రావాల్సిందే. అంటే టాప్ ప్లేస్లో ఏదైతే బాక్స్ వస్తుందో ఆ బాక్స్ టైస్ అవ్వడానికి ఛాన్స్ లేదు అని కండిషన్ ఇచ్చారు. సో టాప్ ప్లేస్ వచ్చే బాక్స్ టైస్ కాదు అని కండిషన్ అండి. నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ
అండ్ దెన్ నెక్స్ట్ పాయింట్ చూడండి, బాక్స్ టైస్ ఈస్ నాట్ కెప్ట్ అట్ ద టాప్ మోస్ట్ ప్లేస్ అని ఇచ్చారు. బాక్స్ ఈ కంటైన్స్ షర్ట్స్ అని ఇచ్చారు. సో ఈ అనే బాక్స్ కి షర్ట్స్ ఇవ్వాలి. అయితే ఎక్కడ రావడానికి ఛాన్స్ ఉందంటే బాక్స్ ఈ ఇస్ కెప్ట్ అట్ వన్ ఆఫ్ ద పొజిషన్స్ బిలో ఎఫ్ అన్నారు. ఎఫ్ కి కిందే రావాలి ఈ అనే బాక్స్. సో ఎఫ్ ఇక్కడ ఉన్నారు, ఈ రావడానికి ఛాన్స్ అంటే ఇక్కడేగా రావాలి. సో ఇక్కడికి ఎన్ని బాక్సెస్ అవుతాయి కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7. ఇంకా ప్లేస్ లేదనుకుంటే పెట్టడానికి. సో దిస్ ఈజ్ ఏ ఫెయిల్యూర్ కేస్ అండి. ఈ పాసిబిలిటీకి వద్దాం. ఈ అనే బాక్స్ ఎఫ్ కిందే రావాలి అంటే ఇదేగా ఛాన్స్. సో ఈ అనుకుంటే ఈ అనే బాక్స్కి రాగల ఏమి ఇచ్చారు అంటే షర్ట్స్ ఇవ్వాలి. సో ఇక్కడికి షర్ట్స్ ఇచ్చేసాం. సో కండిషన్స్లో ఎన్ని బాక్సెస్ అయినా చెక్ చేస్తే 1 2 3 4 5 6 అండ్ 7 బాక్సెస్ ఫిల్ అయిపోయినాయి. నెక్స్ట్ కండిషన్కి రండి. యాజ్ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ ద బాక్సెస్ కంటైనింగ్ షర్ట్స్ అండ్ ఏ అండ్ సి అన్నారు. షర్ట్స్కి ఏకి మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో అన్నే బాక్సెస్ ఏకి సికి మధ్యలో ఉండాలి. షర్ట్స్ ఇక్కడ ఉంది, ఏ గనక ఇక్కడ ఎజ్యూమ్ చేస్తే ఏకి షర్ట్స్కి మధ్య ఎంత గ్యాప్ అయితే ఉందో ఏకి సికి మధ్యలో కూడా అంతే గ్యాప్ ఉంది. కండిషన్ సరిపోయిందండి. నెక్స్ట్ పాయింట్ చూడండి ఏమిచ్చారో, నెయిదర్ బాక్స్ బి నార్ ఎఫ్ కంటైన్స్ కీ అన్నారు. బికి కానీ ఎఫ్కి కానీ డికి కానీ ఎఫ్కి కానీ కీస్ ఇవ్వకూడదు అంటే బి అనే బాక్స్కి కీస్ ఇవ్వచ్చు. టాప్ మోస్ట్ బాక్స్కి టైస్ ఇవ్వకూడదు కాబట్టి ఎఫ్ అనే బాక్స్కి టైస్ ఇచ్చేసాను. మనకి రిమైనింగ్ ఎలిమెంట్ ఏదైతే ఆగిపోయిందో ఆ ఎలిమెంట్ని తీసుకొచ్చి డి అనే బాక్స్కి అలొకేట్ చేసాం, విచ్ ఇస్ రిబ్బన్స్ అండి. సో క్వశ్చన్స్కి రండి ఇప్పుడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాక్సెస్ కంటైన్స్ రిబ్బన్స్ అన్నారు. డి అనే బాక్స్కి కదా, సో ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. విచ్ ఆఫ్ ద గివెన్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ రిగార్డింగ్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ అన్నారు. కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నారు. సో బాక్స్ ఈ ఈస్ కెప్ట్ ఇమీడియట్లీ అబౌవ్ ఎఫ్ అన్నారు. ఎఫ్కి ఇమీడియట్గా అబౌవ్ లేదు. ఓన్లీ 2 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ సి అండ్ బి, అది కూడా ఫాల్స్ కదా. ద బాక్స్ కంటైనింగ్ షర్ట్స్ ఈస్ కెప్ట్ అట్ ద సెకండ్ ఫ్రమ్ ద బాటమ్ అన్నారు. బాటమ్ నుంచి సెకండ్లో లేదు. ద బాక్స్ కంటైనింగ్ టైస్ ఇస్ కెప్ట్ ఫోర్త్ ఫ్రమ్ ఎదర్ టాప్ ఆర్ బాటమ్ అన్నారు. పై నుంచి చూసినా కింద నుంచి చూసినా ఫోర్త్ ప్లేస్లోనే ఉందిగా. సో ఫిఫ్త్ ఆప్షన్ ఈస్ ట్రూ అండి. హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ సి అండ్ టైస్ అన్నారు. సికి టైస్కి మధ్యలో బాక్స్ లేదు కాబట్టి నన్ అవుతుంది. ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. యాజ్ పర్ ద గివెన్ అరేంజ్మెంట్ బాక్స్ బి ఈజ్ రిలేటెడ్ టు టైస్ అన్నారు. సో బికి టైస్ అంటే ఆల్టర్నేట్ బాక్స్ తీసుకున్నారు. ఎఫ్ ఈస్ టు లాక్స్ అన్నారు. ఎఫ్ టు లాక్స్ ఆల్టర్నేట్ బాక్స్. ఇదే స్ట్రాటజీలో తీసుకుంటే డీకి ఏం అవ్వాలి అంటే పేజెస్ అవ్వాలి. అయితే పేజెస్ అనే ఆప్షన్ ఎక్కడా లేదు. అయితే ఆప్షన్ ఇంకేమైనా డిఫరెంట్గా ఉండాలి చూడండి. ద బాక్స్ కంటైనింగ్ షర్ట్స్ అవ్వదు. ద బాక్స్ కంటైనింగ్ రిబ్బన్స్ కూడా అవ్వదు. ద బాక్స్ కెప్ట్ ఇమీడియట్లీ అబౌవ్ టైస్ అన్నారు. టైస్కి ఇమీడియట్గా పైన ఉన్నదేగా. సో ఏ ఆప్షన్ సరిపోతుందంటే ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద కరెక్ట్ పొజిషన్ ఆఫ్ బాక్స్ ఏ ఇన్ ద స్టాక్ అన్నారు. బాటమ్ నుంచి చూస్తే థర్డ్ ప్లేస్లో ఉండాలి. అలాంటి ఆప్షన్ ఉందో లేదో చెక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ చూడండి, థర్డ్ ఫ్రమ్ ద బాటమ్ సరిపోతుంది. ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఉంది చూడండి, లాజిక్ చెప్తాను మీరు చేయొచ్చు. సో ఏమి ఇచ్చారు ఇక్కడ ఇన్పుట్లో అంటే డమ్ 45 టెర్రస్ ఫైట్ 86 31 ప్యూర్ 1978 మీటర్ అని కనిపిస్తోంది. సో ఫస్ట్ స్టెప్లో అబ్జర్వ్ చేసినట్లయితే 19 అనే నెంబర్ని తీసుకొచ్చి +1 చేసి 20 చేశారు. సో ఉన్న వాటిల్లో ద లీస్ట్ వాల్యూ ఉన్న నెంబర్ 19, దానికి +1 చేసి లెఫ్ట్ మోస్ట్ ప్లేస్లో తీసుకొచ్చి రాశారు. ఇది కాకుండా ఇంకేమైనా ఎలిమెంట్స్ చేంజ్ అయినాయో చెక్ చేస్తే టెర్రస్ అనేది తీసుకొచ్చి రాశారు. అంటే ఉన్న దాంట్లో హైయెస్ట్ వాల్యూ ఉన్న వర్డ్ని తీసుకొచ్చి రాశారు. లీస్ట్ వాల్యూ ఉన్న నెంబర్కి +1 చేశారు. ఆల్ఫబెటికల్ ఆర్డర్లో ఉన్న లాస్ట్ వర్డ్ని తీసుకొచ్చి రాశారు. సెకండ్ స్టెప్కి రండి. సెకండ్ స్టెప్లో అబ్జర్వ్ చేస్తే టీ తర్వాత నెక్స్ట్ వాల్యూ వచ్చేది ప్యూర్, పీతో స్టార్ట్ అయ్యేది, దాన్ని తీసుకొచ్చి రాశారు. ఆఫ్టర్ దట్ 20 యాస్టీస్గా ఉంది. తర్వాత 20 తర్వాత వచ్చే నెంబర్లో ఏమొస్తుంది చెక్ చేస్తే 31 ఇస్ ద సెకండ్ లీస్ట్ వాల్యూ అండి. దానికి +1 చేసి తీసుకొచ్చి రాశారు. అంటే ఒకసారి లెఫ్ట్ వైపు ఒకసారి రైట్ వైపు, నెంబరు వర్డ్, వర్డ్ నెంబర్, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి నెంబర్తో స్టార్ట్ అవ్వాలి. 32 తర్వాత 31 తర్వాత ఆర్డర్లో 45 రావాలి, దానికి +1 చేశారు. పీ తర్వాత ఆర్డర్లో వచ్చేది ఎం తీసుకొచ్చి రాశారు. మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ వర్డ్తో స్టార్ట్ అవ్వాలి. సో 5తో స్టార్ట్ అయింది. నెక్స్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి +1 చేయాలి, 79. సో లెఫ్ట్ అండ్ రైట్ ఆర్డర్లో ఒక నెంబర్స్కి ఏమో +1 చేసినారు, ఆల్ఫబెట్స్కి ఏమో ఆర్డర్లో వెళ్ళిపోయారు. సో సేమ్ లాజిక్ని మీరు చేయొచ్చు. మనం డిఎస్కి వెళ్ళిపోదాం చూడండి. సో డిఎస్లో ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే
మొత్తం సర్కిల్ అరేంజ్మెంట్లో 6 మెంబర్స్ ఉన్నారని డేటా ఇచ్చారండి. సో దెర్ ఆర్ 6 పీపుల్ హూ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఎ సర్క్యులర్ టేబుల్ అండ్ ఆల్ ద పర్సన్స్ ఆర్ ఫేసింగ్ ద సెంటర్ అని ఇచ్చారు. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఎల్ విత్ రెస్పెక్ట్ టు కే అని అడుగుతున్నారు. సో ఫస్ట్ స్టేట్మెంట్కి వెళ్దాం. మొత్తం 6 మెంబర్స్కి అరేంజ్మెంట్ ఇచ్చారు కదా. సో 6 మెంబర్స్కి అరేంజ్మెంట్లో పొజిషన్ ఆఫ్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఎల్ విత్ రెస్పెక్ట్ టు కే అని ఇచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్ అండి. కే సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జే. సో కే అనే పర్సన్ ఎలా కూర్చున్నారట, జేకి సెకండ్ లెఫ్ట్ లో కూర్చున్నారు. అండ్ దెన్ ఓన్లీ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ కే అండ్ ఐ అన్నారు. సో కేకి ఐకి మధ్యలో ఓన్లీ వన్ పర్సన్. కే ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ ఎం అండ్ ఎన్ అన్నారు. కేకి నైబర్ గా ఎం అండ్ ఎన్ ఉండాలి, ఇలానే తీసుకోవాలని రూల్ లేదు. ఇక్కడ ఎం ఉంటే ఇక్కడ ఎన్ వస్తారు. అయితే క్వశ్చన్ లో పొజిషన్ ఆఫ్ ఎల్ విత్ రెస్పెక్ట్ టు కే అన్నారు. కే నుంచి ఎల్ యొక్క పొజిషన్ అంటే ఇక్కడ డెఫినెట్ గా ఎల్ఏగా రావాల్సింది. సో చెప్పొచ్చు అనుకుంటగా ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి అయితే ఆన్సర్ వస్తుంది. సెకండ్ స్టేట్మెంట్ చెక్ చేయాలి ఎయిదర్ అవుతుందేమోనని. సెకండ్ స్టేట్మెంట్ లో ఓన్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ జే అండ్ ఎన్ అన్నారు. సో ఇద్దరే ఉండాలి అన్నప్పుడు ఆపోజిట్ టు ఈచ్ అదరే కూర్చుంటారు. ఓన్లీ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ ఎన్ అండ్ ఎల్. సో ఎన్ కి ఎల్ కి మధ్యలో ఓన్లీ వన్ పర్సన్. అదేనా కండిషన్ అంటే ఇంకో పాసిబిలిటీ కూడా తీసుకోవచ్చు కదండి. సో ఎన్ కి ఎల్ కి మధ్యలో ఓన్లీ వన్ పర్సన్, ఇంకో పాసిబిలిటీ వచ్చింది తీసుకుంటున్నా. ఎన్ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ కే అండ్ ఐ అన్నారు. సో ఎన్ కి నైబర్ గా కే అండ్ ఐ రావాలి, ఇలా అయినా తీసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఐ అండ్ కే కూడా తీసుకోవచ్చు. సేమ్ కండిషన్ కదండి. డబల్లో డబల్ పాసిబిలిటీ వస్తుంది. ఆన్సర్ అన్నది ఎప్పటికీ రాలేదు సెకండ్ స్టేట్మెంట్ నుంచి. ఫస్ట్ ఎలోన్ ఈజ్ సఫిషియంట్ టు ఆన్సర్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్కి రెండు ఏమి ఇచ్చారో, ఈజ్ ఎం ద సన్ ఇన్ లా ఆఫ్ ఎల్ అని ఇచ్చారు. ఎం సన్ ఇన్ లా అవుతున్నారో లేదో చెప్పాలి. ఫస్ట్ స్టేట్మెంట్కి రండి. ఫస్ట్ స్టేట్మెంట్లో క్యూ ఈస్ ద డాటర్ ఆఫ్ టీ అని ఇచ్చారు. సో క్యూ ఈజ్ ద డాటర్. ఎవరికి డాటర్ అంటే టీ అనే పర్సన్కి డాటర్. క్యూ హ్యాస్ ఓన్లీ వన్ బ్రదర్ ఎం అని ఇచ్చారు. క్యూకి బ్రెమ్ ఒక్కలే బ్రదర్, ఇంకెవరు వచ్చినా సిబ్లింగ్స్ సిస్టర్సే అవుతారు. ఎం ఈస్ ద సన్ ఆఫ్ ఎఫ్ అని ఇచ్చారు. ఎం సన్ అవుతున్నారు. ఎవరికి సన్ అంటే ఎఫ్ అనే పర్సన్కి సన్ అవుతున్నారు. వి ఈస్ ద డాటర్ ఆఫ్ ఎం. వి డాటర్ అవుతున్నారు ఎం అనే పర్సన్కి. వి ఈస్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ ఎల్ అన్నారు. ఆల్రెడీ ఇక్కడ గ్రాండ్ పేరెంట్స్ వచ్చేసారు అంటే ఎక్కడి నుంచో రావాలి కదా. ఎవరా పర్సన్ అంటే ఎల్ అనే పర్సన్కి గ్రాండ్ డాటర్ అవుతారు వి అని ఇచ్చారు. అయితే క్వశ్చన్లో మనల్ని అడిగింది ఈజ్ ఎం ద సన్ ఇన్ లా ఆఫ్ ఎల్ అన్నారు. సన్ ఇన్ లానేగా అవుతారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి ఆన్సర్ చెప్పొచ్చు. సెకండ్ స్టేట్మెంట్ కూడా చెక్ చేద్దాము, ఏదర్ కేస్ అవుతుందేమో. ఆర్ ఈస్ ద సిస్టర్ ఆఫ్ క్యూ అని ఇచ్చారు. సో ఆర్ అనే పర్సన్ సిస్టర్ అవుతున్నారు. ఎవరికి సిస్టర్ అండి? ఆర్ ఈస్ ద సిస్టర్ ఆఫ్ క్యూ అని ఇచ్చారు. ఎఫ్ ఈస్ ద మదర్ ఆఫ్ క్యూ. ఎఫ్ మదర్ అవుతున్నారు క్యూ అనే పర్సన్కి. ఎఫ్ హ్యాస్ ఓన్లీ వన్ సన్ ఎం అని ఇచ్చారు. ఎఫ్ ఎం ఒక్కళ్ళే సన్ అని ఇచ్చారు అంటే క్యూ అనే పర్సన్ డాటర్ అవుతారు. ఏ ఈస్ ద సన్ ఆఫ్ ఎం అని ఇచ్చారు. ఏ సన్ అవుతున్నారు. ఎవరికి సన్ అంటే ఎం అనే పర్సన్కి సన్ అవుతున్నారు అని ఇచ్చారు. ఎల్ ఈస్ ద గ్రాండ్ మదర్ ఆఫ్ ఏ. ఏకి గ్రాండ్ మదర్ అవ్వాలి అంటే ఇక్కడ ఆల్రెడీ ఎఫ్ వచ్చేసారు అంటే డెఫినెట్గా మదర్ వాళ్ళ మదర్ అయి ఉండాలి ఎల్ అనే పర్సన్. అయితే క్వశ్చన్లో అడిగింది ఎం అనే పర్సన్ ఏమవుతారు, సన్ ఇన్ లా అవుతున్నారా అంటే అవుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి ఆన్సర్ వస్తోంది, సెకండ్ నుంచి ఆన్సర్ వస్తోంది కాబట్టి ఇట్ ఈస్ అన్ ఎయిదర్ కేస్ అండి, ఎయిదర్ 1 or 2. సో నెక్స్ట్ క్వశ్చన్లో అమాంగ్ 5 పీపుల్ ఈచ్ ఆర్ హ్యావింగ్ ఏ డిఫరెంట్ హైట్, హూ అమాంగ్ దమ్ ఇస్ ద టాలెస్ట్ అన్నారు. ఉన్న 5 మెంబర్స్లో టాలెస్ట్ పర్సన్ ఎవరని అడుగుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్లో టాలెస్ట్ అనుకుందాం, షార్టెస్ట్ అనుకుందాం. ఎం ఈజ్ టాలర్ దాన్ పి అని ఇచ్చారు. ఎం టాలర్, ఎవరికన్నా టాలర్ అంటే పి కన్నా టాలర్ అట, బట్ షార్టర్ దాన్ ఓ అని ఇచ్చారు. పి ఈజ్ నాట్ ద షార్టెస్ట్ అని ఇచ్చారు అంటే డెఫినెట్గా ఇంకో పర్సన్ కింద ఉండాలి. ఎయిదర్ ఎన్ ఆర్ ఓ ఇస్ ద టాలెస్ట్ అన్నారు. డెఫినెట్గా ఇంకో పర్సన్ ఉండాలి. అయితే అందరికన్నా టాలెస్ట్ ఎన్ కాదు అన్నారు కాబట్టి లాస్ట్ ప్లేస్లో ఎన్ని తీసుకొచ్చి అలొకేట్ చేయొచ్చు. ఉన్న 5 మెంబర్స్లో 4 మెంబర్స్ యొక్క పొజిషన్ తెలుసు అంటే 5th ప్లేస్ ఎవరో తెలుస్తుంది. మనకు కావాల్సింది ఆ 5th పర్సనే. సో ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి ఆన్సర్ చెప్పొచ్చు. సెకండ్ స్టేట్మెంట్కి కూడా వెళ్ళి చెక్ చేయాలి కదా. సో టాలెస్ట్ అనుకుందాం, షార్టెస్ట్ అనుకుందాం. ఓ ఈజ్ టాలర్ దాన్ పి అని ఇచ్చారు. సో ఓ టాలర్ అట పి అనే పర్సన్ కన్నా, బట్ షార్టర్ దాన్ ఎల్. ఓ ఈజ్ టాలర్ దాన్ పి బట్ షార్టర్ దాన్ ఎల్. ఎన్ ఈజ్ షార్టర్ దాన్ ఓ అని ఇచ్చారు. ఎన్ అనే పర్సన్ ఓ కన్నా షార్టర్ అట, పి కన్నా కూడా షార్టరే అంటే ఎన్ అనే పర్సన్ యొక్క పొజిషన్ లాస్ట్ ప్లేస్. అయితే మిగిలిపోయిన 5th పర్సన్ ఈ డేటాలో ఎక్కడ కూర్చోపెట్టాలనేది క్లారిటీ లేదుగా ఈ ప్లేసెస్లో. సో సెకండ్ స్టేట్మెంట్ నుంచి ఆన్సర్ రాదండి. 1 alone is sufficient to answer.
See the next one. There are 7 different games in nature which are to be scheduled on 7 different days starting from Monday to Sunday. Which game will be held on Thursday? Thursday వచ్చే గేమ్ ఏంటని అడుగుతున్నారు. ఏ రోజు నుంచి షెడ్యూల్ చేశారంటే స్టార్టింగ్ ఫ్రమ్ మండే టు సండే. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. సో 7 డేస్కి షెడ్యూల్ చేశారు. మనకు కావాల్సింది థర్స్డే వచ్చే గేమ్ ఏంటి అని అడుగుతున్నారు. సో రెండో పాసిబిలిటీకి ఛాన్స్ ఉంది కాబట్టి స్పేస్ ఇచ్చేసాం. ఓన్లీ 2 గేమ్స్ ఆర్ షెడ్యూల్డ్ బిఫోర్ ఆర్ అని ఇచ్చారు. ఆర్ కన్నా ముందు 2 గేమ్స్ మాత్రమే షెడ్యూల్ చేసి ఉన్నాయి. సో ఇది కండిషన్. అండ్ దెన్ ఓన్లీ 1 గేమ్ ఈ షెడ్యూల్డ్ బిట్వీన్ ఆర్ అండ్ పి. సో ఆర్కి పికి మధ్యలో ఓన్లీ 1. 2 ఛాన్సెస్ ఉన్నాయి, తీసేసుకున్నా. ఎం ఈ షెడ్యూల్డ్ బిఫోర్ క్యూ. ఇమీడియట్లీ అనే వర్డ్ వాడలేదండి. ఎం ఎలా షెడ్యూల్ అయిందట? ఎం ఈ షెడ్యూల్డ్ బిఫోర్ క్యూ బట్ ఆఫ్టర్ ఎన్. ఆర్డర్లో అయితే ఇలా రావాలి కానీ ఇమీడియట్లీ అనే వర్డ్ వాడాల. ఎన్ తర్వాత ఎం తర్వాత క్యూ రావాలి. ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయంటే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఆన్సర్ చెప్పడానికి ఫస్ట్ స్టేట్మెంట్ అయితే సరిపోదు. సెకండ్ స్టేట్మెంట్కి వెళ్దాం. సెకండ్ స్టేట్మెంట్లో మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే అనుకుంటున్నాను. మనకు కావాల్సింది థర్స్డే వచ్చే షెడ్యూల్లో వచ్చే గేమ్ ఏంటో అడుగుతున్నారు. సో ఫస్ట్ పాయింట్లో ఏమి ఇచ్చారంటే ఓన్లీ క్యూ ఈ షెడ్యూల్డ్ ఆఫ్టర్ ఓ అని ఇచ్చారు. ఓ తర్వాత క్యూకి మాత్రమే షెడ్యూల్ ఇచ్చారు అన్నారు. ఓన్లీ క్యూ ఇస్ షెడ్యూల్డ్ ఆఫ్టర్ ఓ. ఇంకెవరు రావడానికి ఛాన్స్ లేదండి. పి షెడ్యూల్డ్ ఆన్ ఫ్రైడే. సో ఫ్రైడే వచ్చే గేమ్ పి అని ఇచ్చారు. ఎన్ ఈ షెడ్యూల్డ్ ఇమీడియట్లీ బిఫోర్ ఆర్ బట్ నాట్ ఆన్ మండే. సో ఎన్ అనే గేమ్ ఎప్పుడు షెడ్యూల్ చేశారట? ఇమీడియట్లీ బిఫోర్ ఆర్. ఆర్ కన్నా ముందే రావాలి, అయితే ఆ రోజు మండే కాదు అని కండిషన్ ఇచ్చారు. సో ఇక్కడితో ఈ కండిషన్ కూడా అయిపోయింది. ఎన్ అండ్ ఆర్ని కూర్చోపెట్టడానికి ట్యూస్డే, వెడ్నెస్డే కానీ వెడ్నెస్డే, థర్స్డే కానీ 2 ఛాన్సెస్ ఉన్నాయండి. 2 పాసిబిలిటీస్లో తీసుకుంటున్నా. 2 పాసిబిలిటీస్లో ఎక్కడెక్కడ కూర్చోపెట్టచ్చు అంటే ఎన్ అండ్ ఆర్ తీసుకోవచ్చు, ఆర్ఎల్స్ ఎన్ అండ్ ఆర్ని తీసుకోవచ్చు. సో కండిషన్స్లో పిఓ క్యూ. ఓన్లీ 2 గేమ్స్ ఆర్ షెడ్యూల్డ్ బిట్వీన్ ఎం అండ్ ఎస్ అన్నారు. ఎంకి ఎస్కి మధ్యలో 2 గేమ్స్ పెట్టాలి అన్నారు. ఈ పాసిబిలిటీలో అలాంటి అరేంజ్మెంట్ కుదరదు కాబట్టి దిస్ ఇస్ ఎ ఫెయిల్యూర్ కండిషన్. అయితే ఎంని ఎక్కడ తీసుకోవాలి, ఎస్ని ఎక్కడ తీసుకోవాలి అంటే మండే అన్నా తీసుకోవచ్చు, థర్స్డే అన్నా తీసుకోవచ్చు. సెకండ్ స్టేట్మెంట్ నుంచి ఇండివిజువల్గా రావట్లేదు. సో మనకు కావాల్సింది థర్స్డే కదా, ఎంఆర్ఎస్ వస్తుంది. సెకండ్ స్టేట్మెంట్ కూడా పనికిరాదు. సో 1ని 2ని క్లబ్ చేసి చూద్దాము ఆన్సర్ వస్తుందేమో లేదో. సో అయితే ఫస్ట్ పాయింట్లో ఏమిచ్చారు? పీకి ఆర్కి మధ్యలో ఒక పర్సనే ఉండాలి అన్నారు. ఓన్లీ 2 గేమ్స్ ఆర్ టు బి షెడ్యూల్డ్ బిఫోర్ ఆర్. ఓన్లీ 1 గేమ్ ఈ షెడ్యూల్డ్ బిట్వీన్ ఆర్ అండ్ పి. ఎం ఈ షెడ్యూల్డ్ బిఫోర్ క్యూ బట్ ఆఫ్టర్ ఎన్ అని ఇచ్చారు. సో ఇక్కడ పాయింట్ క్లూ వచ్చింది. ఏమని ఇచ్చారండి? ఎం ఈ షెడ్యూల్డ్ బిఫోర్ క్యూ అన్నారు. ఎం అనేది క్యూ కన్నా ముందు ఉండాలి బట్ ఆఫ్టర్ ఎన్ ఉండాలి. సో దాని ప్రకారం ఎంని తీసుకొచ్చి ఇక్కడేగా రాయాలి. సో మనకు అడిగింది థర్స్డే వచ్చేది ఏంటి అని. 1 and 2ని క్లబ్ చేస్తే ఆన్సర్ వస్తుంది కాబట్టి యూజింగ్ బోత్ ద స్టేట్మెంట్స్ వీఆర్ ఏబుల్ టు ఆన్సర్ అండి. ఆన్సర్ షుడ్ బి బోత్ ద స్టేట్మెంట్స్. Among 5 members sitting in a straight line with equal distance between each other facing north, who sits at the extreme right end of the line అన్నారు. సో 5 members నార్త్ వైపు చూస్తున్నారు, అయితే ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్లో ఎవరు కూర్చుంటున్నారు అని అడిగారు. సో ఫస్ట్ స్టేట్మెంట్కి వెళ్తే బి సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఈ అని ఇచ్చారు. సో ఈ ఇక్కడ అంటే 1, 2, 3 ఇక్కడికి బి అనే పర్సన్ వస్తారు. సో బి సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఈ. ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ ఏ అండ్ బి అన్నారు. సో ఏకి బికి మధ్యలో ఓన్లీ 1 person. ఇది కాకుండా ఇంకో పాసిబిలిటీ ఉందేమో చెక్ చేద్దాం. ఈకి థర్డ్ రైట్లో బి ఉన్నారంటే బికి ఏకి మధ్యలో 1 person. 1, 2, 3, 4, 5 ఈ పాసిబిలిటీ కుదరదు కదా. నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎక్సీడ్ అయిపోతున్నారు అంటే ఒక పాసిబిలిటీయే కుదురుతోంది. నెక్స్ట్ కండిషన్ చూడండి. సి సిట్స్ అట్ వన్ ఆఫ్ ద పొజిషన్స్ టు ద రైట్ ఆఫ్ ఏ అన్నారు. ఏకి రైట్లోనే ఉండాలి అంటే ఈ 2 ప్లేసెస్లో సి అనే పర్సన్కి ఏ ప్లేస్ అయినా ఇవ్వచ్చు కాబట్టి ఫస్ట్ కండిషన్ నుంచి ఆన్సర్ రావట్లేదు. సెకండ్ స్టేట్మెంట్కి రండి. ఈ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఏ అని ఇచ్చారు. సో ఈ అనే పర్సన్కి నైబర్గా ఏ రావాలి అన్నారు. ఎన్ని కండిషన్స్లో కూర్చోపెట్టచ్చు అంటే 2 కండిషన్స్లో కూర్చోపెట్టచ్చు. ఏ డస్ నాట్ సిట్ అట్ ఎనీ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్స్ అన్నారు. అంటే డెఫినెట్గా ఏ కట్ సైడ్ ఇట్ సైడ్ ఇంకో పర్సన్ ఉండాలి. ఓన్లీ 2 persons సిట్ బిట్వీన్ ఏ అండ్ డి. సో 1 and 2 గ్యాప్లో డీని ఇక్కడ తీసుకోవచ్చు. ఇలానే తీసుకోవాలని రూల్ లేదు కదండి. సో ఏ ఇలా తీసుకుంటే 1 and 2 గ్యాప్లో డీని తీసుకోవచ్చు. ఇందులోంచి ఇంకో పాసిబిలిటీ వచ్చింది. ఈ పాసిబిలిటీకి వస్తే
1 and 2 గ్యాప్లో డీని ఇక్కడ తీసుకోవచ్చు, ఆర్ఎల్స్ ఏఈ అనుకుంటే 1 and 2 గ్యాప్లో డీని తీసుకోవచ్చు. మొత్తం మీద 4 పాసిబిలిటీస్ వస్తున్నాయి. అయితే సి అనే పర్సన్కి ఎక్స్ట్రీమ్ అంటే ఇవ్వకూడదు అన్నారు. సో సికి కండిషన్లు ఎక్కడ తీసుకోవచ్చు? ఈ 2 ప్లేసెస్లో సికి క్లారిటీ లేదు, ఇక్కడ సి తీసుకోవచ్చు. ఈ 2 ప్లేసెస్లో సికి క్లారిటీ లేదు. మనకు కావాల్సిన ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్లో ఎవరు వస్తున్నారు అని. సెకండ్ స్టేట్మెంట్ నుంచి కూడా ఆన్సర్ రావట్లేదుగా. 1 నుంచి ఆన్సర్ రాలేదు, సెకండ్ నుంచి ఆన్సర్ రాలేదు. సో 1 and 2ని క్లబ్ చేసి చూద్దాం ఆన్సర్ ఏమైనా వస్తుందేమోనని. అయితే ఇందాక మనకు ఫస్ట్ స్టేట్మెంట్లో ఒకటే పాసిబిలిటీ వచ్చింది కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ తీసుకెళ్ళి ఫస్ట్ స్టేట్మెంట్లో ఇన్సర్ట్ చేద్దాం. సెకండ్ స్టేట్మెంట్లో పాయింట్ ఏమని ఇచ్చారండి? సి డస్ నాట్ సిట్ ఎట్ ఎనీ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అన్నారు. సికి ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఇవ్వకూడదు అన్నారు కాబట్టి ఆ పాయింట్ నుంచి సికి ప్లేస్ సరిపోదని తెలుస్తోంది. అంటే సి డెఫినెట్గా ఇక్కడే వస్తారు. మిగిలిపోయిన డిఏగా ఇక్కడ కూర్చోపెట్టేది. మనల్ని అడిగింది అదే కదా, ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్లో ఎవరు కూర్చుంటున్నారు అని. సో 1 and 2 స్టేట్మెంట్స్ని కలిపితే ఆన్సర్ వస్తుంది యూజింగ్ బోత్ ద స్టేట్మెంట్స్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్స్ చూడండి. కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ నుంచి క్వశ్చన్స్ ఇచ్చారు. సో డి నుంచి ఏకి రిలేషన్ అడుగుతున్నారు. సో డి నుంచి ఏకి రిలేషన్ తీసుకురావాలన్నప్పుడు మనకి ఇక్కడ పి ఇజ్ ఈక్వల్ టు ఓ కింద తీసుకోవచ్చు. సో పి ఇజ్ ఈక్వల్ టు ఓ, వెరాస్ ఓ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి కింద తీసుకుంటే డి నుంచి ఏకి రిలేషన్ తీసుకురావచ్చు. డి టు ఏ మనకు వచ్చే రిలేషన్ ఏ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి అవుతుంది. రివర్స్లో డి ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ అన్నది ట్రూ. సో ఫస్ట్ వన్ ఈజ్ ట్రూ. కమింగ్ టు ద సెకండ్ వన్, ఏ నుంచి టీకి రిలేషన్ అడుగుతున్నారు. అంటే ఏ టు పి, పి టు టీ తీసుకుంటే అన్నిట్లోనూ లెస్ దానే ఉంది. సో సెకండ్ కూడా అదే కాబట్టి బోత్ ఆర్ ట్రూ అండి, విచ్ ఇస్ ఇన్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వన్ చూడండి, డి నుంచి టీకి రిలేషన్ అడుగుతున్నారు. సో డి నుంచి టీ వరకు రిలేషన్ అంటే డి టు ఎల్, ఎల్ టు టీ అంటే మనకు ఇచ్చేసరికి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వస్తుంది. కంక్లూషన్స్లో లెస్ దాన్ ఉంది, ఈక్వల్ టు ఉంది, అంటే ఇట్ ఈస్ అన్ ఎయిదర్ కేస్ కదా, విచ్ ఈస్ ఇన్ ఫిఫ్త్ ఆప్షన్ అండి. నెక్స్ట్ వన్, ఆర్ నుంచి జెడ్కి రిలేషన్ అడుగుతున్నారు. సో ఆర్ నుంచి జెడ్ అంటే ఆర్ టు ఎక్స్, ఎక్స్ టు జెడ్ తీసుకోవాలి. డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి కదా, కంపారిజన్ ఇస్ నాట్ పాసిబుల్ అండి. సెకండ్ని చెక్ చేద్దాం. పి నుంచి టీ వరకు రిలేషన్ అడుగుతున్నారు. సో పి నుంచి టీ వరకు అంటే టీ టు ఎక్స్, ఎక్స్ టు పి. మనకు వచ్చే రిలేషన్ టీ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పి వస్తుంది. రివర్స్లో చెక్ చేసినప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టునే అవ్వాలి. సో సెకండ్ ఎలోన్ సాటిస్ఫైస్ అండి. ఆప్షన్స్లో చూస్తే ఇట్ ఈస్ ఇన్ ఫోర్త్ ఆప్షన్. ఎం నుంచి ఎల్కి రిలేషన్ అడుగుతున్నారు. సో చెక్ చేస్తే ఎం టు డి, డి టు ఎల్ డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి కదా, కంపారిజన్ ఈజ్ నాట్ పాసిబుల్ అండి. సెకండ్ది చెక్ చేద్దాం. వై నుంచి కేకి రిలేషన్ అడుగుతున్నారు. కే టు వై రిలేషన్లో డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి కదా, కంపారిజన్ నాట్ పాసిబుల్ అండి. 1 సరిపోదు, 2 సరిపోదు కాబట్టి ఆన్సర్ నైదర్ అవుతుంది, విచ్ ఈస్ ఇన్ ఫిఫ్త్ ఆప్షన్. జీ నుంచి పీకి రిలేషన్ అడుగుతున్నారు. సో జీ టు ఎక్స్, ఎక్స్ టు పీ తీసుకోవాలి. అన్నిట్లోనూ గ్రేటర్ దానే ఉంది కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ట్రూ. సెకండ్ రిలేషన్ టీ నుంచి జెడ్కి అడుగుతున్నారు. టీ నుంచి జెడ్ వరకు డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి కదా, నాట్ పాసిబుల్ అండి. 1 అలోన్ సాటిస్ఫైస్. ఆప్షన్స్లో చెక్ చేస్తే ఇట్ ఈస్ ఇన్ థర్డ్ ఆప్షన్. సో నెక్స్ట్ సెట్ చూడండి, వీఆర్ హ్యావింగ్ ఏ పజిల్. సో మొత్తం అరేంజ్మెంట్లో 8 మెంబర్స్ ఉన్నారట, సర్క్యులర్ అరేంజ్మెంట్లో. అయితే 8 మెంబర్స్ని ఆల్ ద పర్సన్స్ ఆర్ ఫేసింగ్ ద సెంటర్ అని ఇచ్చారు. ప్రతి ఒక్క పర్సన్కి డిఫరెంట్ సర్టెన్ గ్రూప్ ఆఫ్ ఏజెస్ కూడా ఇవ్వాలి. సో 8 మెంబర్స్కి సర్క్యులర్ అరేంజ్మెంట్ తీసుకుందాము. సర్క్యులర్ అరేంజ్మెంట్ ఫర్ 8 మెంబర్స్ అండి. సో రెండో పాసిబిలిటీ కూడా తీసుకుంటున్నా. సో కండిషన్స్లోకి రండి. ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చారు? ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ ఏ అండ్ 9 years ఓల్డ్ అన్నారు. సో ఏకి 9 years ఓల్డ్కి మధ్యలో ఓన్లీ 1 పర్సన్ ఉండాలి అని కండిషన్. సో ఏ ఇక్కడ ఉన్నారు, 9 yearsని ఇక్కడ తీసుకుంటున్నా. ఇది ఒకటేనా కండిషన్ అంటే ఇంకో పాసిబిలిటీలో ఇటు సైడ్కి తీసుకోవచ్చు. నెక్స్ట్ కండిషన్కి రండి. ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ 9 years అండ్ 20 years ఓల్డ్ అన్నారు. 8 members అరేంజ్మెంట్లో 2 persons మధ్య గ్యాప్ 3 members ఉన్నారు అంటే ఆపోజిట్ టు ఈచ్ అదర్ కూర్చోవాలి. సో 9కి 20కి మధ్యలో 3 members అనుకుంటున్నాను. సో 9కి 20కి మధ్యలో 3 members తీసుకున్నా. ఎం సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ 20 years అన్నారు. సో 1 2 3. సో 1 2 3. నెక్స్ట్ కండిషన్కి రండి.
ఓన్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ M అండ్ 5 ఇయర్స్ అన్నారు. Mకి 5 ఇయర్స్కి మధ్యలో 2 మెంబర్స్ ఉండాలి. సో M ఇక్కడ ఉన్నారు. 1 అండ్ 2లో 5 కుదరదు కదా. సో 1 అండ్ 2లో A అనే పర్సన్కి 5 ఇయర్స్ ఇచ్చాం. సేమ్ కండిషన్ ఇటు పక్క అప్లై చేయడానికి లేదు కదా. సో 1 అండ్ 2 గ్యాప్లో 5 ఇయర్స్ని ఇచ్చేసాము. B sits to the immediate right of 5 years అన్నారు. 5 ఇయర్స్కి ఇమీడియట్ రైట్లో B ఉండాలి. సో 5 ఇయర్స్కి ఇమీడియట్ రైట్లో B. 5 ఇయర్స్కి ఇమీడియట్ రైట్లో B అనే పర్సన్. The sum of the ages of B and the one sitting second to the left of A is 32 అని ఇచ్చారు. సో ఇక్కడ కండిషన్ చూడండి. ఎవరి యొక్క ఏజెస్ గురించి మాట్లాడుతున్నారంటే B యొక్క ఏజ్ ఏకి సెకండ్ లెఫ్ట్లో కూర్చున్న పర్సన్ యొక్క ఏజ్ రెండింటిని కలిపితే 32 ఇయర్స్ అవుతుంది అన్నారు. సో ఏ ఇక్కడ ఉన్నారు. ఏకి సెకండ్ లెఫ్ట్లో ఉన్న పర్సన్ అంటే 9 ఇయర్స్ అండి. సో 32కి 9కి మధ్య డిఫరెన్స్ ఎంతైతే వస్తుందో ఆ ఏజ్ Bకి ఇవ్వాలి. అంటే ఇట్ ఈస్ 21 ఇయర్స్ అండి. సేమ్ కండిషన్ ఇక్కడ అప్లై చేస్తే ఏకి సెకండ్ లెఫ్ట్లో ఉన్న పర్సన్ వాల్యూ 20. సో వాళ్ళిద్దరి మధ్య ఏజ్ కనుక తీసుకుంటే ఆ వాల్యూ Bకి ఇవ్వాలి. ఇట్ ఈస్ 12 ఇయర్స్ అండి. నెక్స్ట్ కండిషన్కి రండి. నెక్స్ట్ పాయింట్ ఏమి ఇచ్చారు. ద 44 ఓల్డ్ is sitting second to the right of 23 ఇయర్స్ ఓల్డ్ అన్నారు. సో 44 ఇయర్స్ పర్సన్ ఎలా ఉన్నారట 23 ఇయర్స్ ఓల్డ్కి సెకండ్ రైట్లో ఉన్నారు అని కండిషన్ ఇచ్చారు. 2 ఏజ్ గ్రూప్ని ఒక పర్సన్ గ్యాప్లో కూర్చోపెట్టాలి. అయితే కండిషన్లో క్లియర్గా ఇచ్చారు M ఈస్ నాట్ 44 ఇయర్స్ ఓల్డ్ అన్నారు. సో M అనే పర్సన్కి 44 ఇయర్స్ ఇవ్వకూడదు. సో ఈ ప్లేస్లో 44 ఇవ్వకూడదు. సో ఈ ప్లేస్లో 44 ఇయర్స్ ఇవ్వకూడదు. ఇప్పుడు కండిషన్స్లో మనం ఏం కూర్చోపెట్టాలంటే 23కి సెకండ్ రైట్లో 44ని కూర్చోపెట్టాలి. ఎన్ని ప్లేసెస్ ఖాళీ ఉన్నాయో చెక్ చేద్దాం. సో ఇక్కడ నుంచి కనుక స్టార్ట్ చేస్తే 44 ఇక్కడ ఇవ్వకూడదు. సో 23కి ఛాన్స్ లేదు, 23 ఛాన్స్ లేదు. సో ఇక్కడ వరకు వెళ్తే ఉన్న పాసిబిలిటీస్లో ఇంతకు మించి ఛాన్స్ లేదండి. Mకి 23 ఇస్తే సెకండ్ రైట్లో 44ని ఇవ్వటం తప్పనిచ్చి ఛాన్స్ లేదు. సేమ్ కండిషన్ ఇక్కడ అప్లై చేసినట్లయితే సేమ్ కండిషన్ టాలీ అవుతుందండి. 23కి సెకండ్ రైట్లో వచ్చే పర్సన్కి 44 ఇయర్స్ ఇస్తున్నాం. నెక్స్ట్ కండిషన్కి రండి. N ఈస్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ M నార్ A అని ఇచ్చారు. N అనే పర్సన్ ఎవరికి నైబర్గా ఉండకూడదు అంటే Mకి కానీ ఏకి కానీ నైబర్గా ఉండకూడదు. సో కండిషన్స్లో ఎక్కడెక్కడ రావడానికి ఛాన్స్ లేదో చెక్ చేస్తున్నానండి. N అనే పర్సన్ Mకి కానీ ఏకి కానీ నైబర్గా ఇవ్వకూడదు. ఈ 2 ప్లేసెస్లో N ఇవ్వకూడదు, ఇక్కడ కూడా N ఇవ్వడానికి లేదు. సో సేమ్ కండిషన్ అప్లై చేస్తే M ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ A నార్ M. సో N అనే పర్సన్కి ఎన్ని ప్లేసెస్ ఖాళీ ఉన్నాయో చెక్ చేస్తే ఈ పాసిబిలిటీలో ఈ 2 ప్లేసెస్ కానీ ఈ 2 ప్లేసెస్ కానీ ఛాన్స్ ఉంది. ఈ కండిషన్లో N ఇక్కడ అనుకుంటున్నా. సో ఇదే కండిషన్ ఇక్కడ కూడా అప్లై చేయాలి కదండి. సో ఉన్న అవైలబిలిటీలో N అనే పర్సన్ ఇక్కడ తీసుకుంటున్నా. ఎందుకు అక్కడ తీసుకున్నామంటే కండిషన్ ఇచ్చారు. ద 38 ఇయర్స్ ఓల్డ్ is sitting to the immediate right of N. Nకి ఇమీడియట్ రైట్లో వచ్చే పర్సన్కి 38 ఇయర్స్. సో Nకి ఇమీడియట్ రైట్లో వచ్చే పర్సన్కి 38 ఇయర్స్ ఇవ్వాలి. నెక్స్ట్ కండిషన్కి రండి. C సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ 12 ఇయర్స్ ఓల్డ్ అన్నారు. సో C అనే పర్సన్ ఎలా కూర్చున్నారట 12 ఇయర్స్ ఓల్డ్కి సెకండ్ రైట్లో కూర్చున్నారు అని కండిషన్ ఇచ్చారు. సో ఒకసారి కండిషన్స్లోకి వస్తే C అనే పర్సన్ సెకండ్ రైట్లో రావాలని ఇచ్చారు. C సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ 12 ఇయర్స్ అండి. 12 ఇయర్స్కి సెకండ్ రైట్లో C అనే పర్సన్ వస్తారు. అయితే ఒకసారి పాయింట్స్లోకి వెళ్తే 21 ఇయర్స్ ఉన్న వాల్యూ ఉన్న పర్సన్ అసలు డేటాలో ఎక్కడా ఇవ్వలేదండి. సో ఈ కేసు అన్నది ఇనిషియల్ స్టేజ్లోనే ఫెయిల్యూర్ కేసు కింద తీసేసుకోవచ్చు. లేదు ఫుల్ ఫ్లెడ్జ్గా చేసిన ఏజెస్ టాలీ అవ్వవు. సో ఇక్కడ కండిషన్స్లోకి రండి. సో C అనే పర్సన్ సెట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ 12 ఇయర్స్ అన్నారు. 12 ఇయర్స్కి సెకండ్ రైట్లో వచ్చిన పర్సన్ C అనే పర్సన్ అవుతున్నారని ఇచ్చారు. నెక్స్ట్ కండిషన్కి రండి. D సెట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ C అని ఇచ్చారు. Cకి థర్డ్ రైట్లో D రావాలి. సో 1, 2, 3 ఇక్కడికి వచ్చే పర్సన్ D అవుతారు. P's ఏజ్ ఇస్ అన్ ఈవెన్ ఇయర్స్ అన్నారు. ఉన్న దాంట్లో Pకి ఏజ్లో ఈవెన్ నెంబర్ ఇవ్వాలి అన్నారు. సో ఉన్నదేమో 44 ఒకటి 5 ఒకటి ఇంకొక ఏజ్ రిమైనింగ్ ఉందా ఏంటా ఏజ్ అంటే ఇట్ ఈస్ 17 ఇయర్స్ అండి. సో ఉన్న దాంట్లో ఈవెన్ అంటే 44 కాబట్టి P అనే పర్సన్కి 44 ఇయర్స్ ఇచ్చేసాము. O ఈజ్ నాట్ 9 ఇయర్స్ ఓల్డ్ అన్నారు. ఓకి 9 ఇయర్స్ ఇవ్వలేదుగా. సో పర్సన్స్లో మనకి మిగిలిపోయిన 8th పర్సన్ డేటాలో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ని తీసుకొచ్చి టాప్ ప్రయారిటీలో ఇస్తే సరిపోతుంది. ఎవరు మిగిలిపోయారో ఒకసారి చెక్ చేయండి. ఏ అనే పర్సన్ వచ్చారు, B వచ్చారు, C వచ్చారు, D వచ్చారు. మిగిలిపోయింది M, N, O, P మిగిలిపోయారు. సో N అనే పర్సన్ వచ్చారు. సో మనకు ఆగిపోయిన పర్సన్ ఎవరున్నారండి, A అనే పర్సన్ వచ్చారు. A,
బి, సి, డి వచ్చారు, ఎం, ఎన్, ఓ ఆగిపోయారు. సో అనే పర్సన్కి 5 years ఇస్తే సరిపోతుంది. సో క్వశ్చన్స్కి రండి ఇప్పుడు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ద గివెన్ ఇన్ఫర్మేషన్ అన్నారు. కరెక్ట్ అయినటువంటి స్టేట్మెంట్ అడుగుతున్నారు. ఏ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఓ అన్నారు. ఓకి సెకండ్ రైట్లో ఏ లేరు కదా. డి ఈస్ 20 years ఓల్డ్ అన్నారు. సో డికి 20 years కూడా ఇవ్వలేదు. ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఎం అండ్ ఎన్ ఈస్ 43 అన్నారు. ఎంకి ఎన్ని వాల్యూని యాడ్ చేస్తే 43 వస్తుంది. ఏ ఆన్సర్ సరిపోతుందంటే ఫోర్త్ ఆప్షన్ సరిపోతుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. How many people are sitting between 17 years and P when counted from the left of P అన్నారు. Pకి లెఫ్ట్ నుంచి కౌంట్ చేస్తే 17 yearsకి మధ్యలో ఎంతమంది ఉన్నారంటే 2 members కదా ఉన్నారు. సో ఆన్సర్ ఈస్ ఫిఫ్త్ ఆప్షన్ అండి. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఏ అండ్ డి అన్నారు. ఏని డిని కలిపితే వచ్చే వాల్యూ ఎంత అంటే 17 + 9 కదా, 26 అవుతుందండి, విచ్ ఈస్ ఇన్ థర్డ్ ఆప్షన్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ 38 years ఓల్డ్ అన్నారు. 38 years ఓల్డ్ ఉన్న పర్సన్ సి కదా, సెకండ్ ఆప్షన్ అండి. హూ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ బి అన్నారు. బికి సెకండ్ రైట్లో వచ్చిన పర్సన్ సి అవుతారు, లేదా 38 years ఉండాలి. సి అనే ఆప్షన్ ఉంది. సో ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి ఇచ్చారు క్వశ్చన్స్. సో 1 and 2 స్టేట్మెంట్స్ని కంపేర్ చేస్తాం కదా. సో 1 and 2 స్టేట్మెంట్స్ని కంపేర్ చేద్దాం. 1 and 2ని కంపేర్ చేస్తే కామన్గా ఉన్న టర్మ్స్ ఏంటి ఇక్కడ అంటే మీడియా అనే టర్మ్ కామన్గా ఉంది. సో 1 and 2 నుంచి చెక్ చేస్తే మీడియా ఇస్ కామన్. సో 1 and 2లో కామన్ చేస్తే రెండిట్లోనూ కామన్గా ఉన్న టర్మ్ ఏంటో చెక్ చేయండి. ఇక్కడ ఎలిమెంట్స్ ఇచ్చారు కదా, సింబల్స్, ఎన్ బిలాంగ్స్ టు అనేది కామన్గా ఉంది మీడియా నుంచి. సో నెక్స్ట్ కంపారిజన్ 1 and 3ని చేస్తాం. 1ని 3తో కంపేర్ చేసినప్పుడు కామన్గా ఉన్న టర్మ్ ఆఫ్ కదా. సో 1 and 3ని కంపేర్ చేస్తే ఆఫ్ కామన్గా ఉంది. రెండిట్లోనూ కామన్గా ఉన్న టర్మ్ ఏంటి అంటే పీ పై ఇస్ కామన్. సో రెండిట్లోంచి చెక్ చేస్తే పీ పై కామన్గా ఉంది. నెక్స్ట్ కంపారిజన్ అండి 1 and 4. 1ని 4తో కంపేర్ చేస్తే నెసెసిటీ కామన్గా ఉంది. సో 1 and 4ని కంపేర్ చేస్తే నెసెసిటీ ఇస్ కామన్ టర్మ్. సో రెండిట్లోనూ కామన్గా ఎలిమెంట్ ఏంటి ఇక్కడ అంటే ఓ బిలాంగ్స్ టు కామన్గా ఉంది. సో ఆ సింబల్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ కంపారిజన్ అండి 2 and 3ని కంపేర్ చేసిన. 2ని 3తో కంపేర్ చేస్తే కామన్ టర్మ్స్ వరల్డ్ కామన్గా ఉంది. సో వరల్డ్ కోడ్ తీసుకుందాం. రెండిట్లోనూ కామన్గా ఉన్న టర్మ్స్ ఏంటి అంటే ఎక్స్ బీటా ఇస్ కామన్. సో ఎక్స్ బీటా. నెక్స్ట్ కంపారిజన్ అండి 2 and 4ని కంపేర్ చేస్తున్నా. 2ని 4తో కంపేర్ చేస్తే కామన్ టర్మ్స్ ఏమీ లేవు కదా. సో లాస్ట్ కంపారిజన్కి వెళ్దాం. 3 and 4. 3ని 4ని కంపేర్ చేస్తే కామన్గా ది అనే టర్మ్ కామన్గా ఉంది. సో దీన్ని ఎలిమినేట్ చేసేస్తున్నాను. సో దీకి కామన్గా ఉన్న టర్మ్స్ ఏంటి అంటే వాట్ ఈస్ కామన్ ఇన్ బోత్ ద సెంటెన్స్ అండి. ఇక్కడ ఏం కామన్గా ఉన్నాయి రెండిట్లోనూ అంటే 3 and 4లో కామన్గా ఉన్నది యు సిగ్మా కామన్గా ఉందండి. సో రెండిట్లోంచి తీస్తే యు సిగ్మా ఇస్ కామన్. సో కంపారిజన్స్ అయిపోయినాయి. రిమైనింగ్ టర్మ్స్ని చెక్ చేద్దాం. ఫస్ట్ సెంటెన్స్లో ఎలక్ట్రానిక్ ఆగిపోయింది. సో ఎలక్ట్రానిక్ కోడింగ్ ఏంటి అంటే $F అవుతుంది. సెకండ్ దాంట్లో 2 terms ఆగిపోయినాయిగా. సో దాన్ని ఈస్ ఆర్ చేంజింగ్ కనుక తీసుకుంటే కామన్గా ఉన్న టర్మ్స్ ఏంటి అంటే డి. సో 2 సింబల్స్ ఇచ్చినట్టున్నారుగా, డి సిగ్మా ఆర్ జేఏ అండి. థర్డ్ సెంటెన్స్లో పీపుల్ ఆగిపోయింది. పీపుల్కి కోడ్ ఏంటి అంటే క్యూ డెల్టా తీసుకోవచ్చు. లాస్ట్ సెంటెన్స్లో మళ్ళీ 2 terms ఆగిపోయినాయి, మొబైల్ ఆర్ బికమింగ్. దీనికి ఏమని తీసుకోవచ్చు అండి, సింబల్స్ నోటేషన్స్లో సి వై ఇచ్చారు, లేదా ఎన్ సిగ్మా తీసుకోవచ్చు. సో క్వశ్చన్స్కి రండి ఇప్పుడు. వాట్ మే బీ ద కోడ్ ఫర్ మొబైల్ బికమింగ్ డేంజరస్ అని ఇచ్చారు. సో ఇందులో మనకి మొబైల్ బికమింగ్కి ఆల్రెడీ కోడ్ తెలుసు. సో ఆల్రెడీ కోడింగ్ ఏమి ఇచ్చారు ఇక్కడ అంటే సి వై ఎన్ సిగ్మా ఇచ్చారు. సో డేంజరస్ అనేది ఒకటే కొత్త టర్మ్ అండి. ఈ 2 కాంబినేషన్స్లో వచ్చే కొత్త టర్మ్ ఏదైతే ఉందో అదే మన ఆన్సర్ అవ్వాలి. సో సివై ఎన్ సిగ్మా ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేస్తే ఫోర్త్ ఆప్షన్ ఒకటి, ఫిఫ్త్ ఆప్షన్ ఒకటి సరిపోతుంది. అయితే ఫోర్త్ ఆప్షన్లో డి ఎలిమెంట్తో వచ్చేది ఆల్రెడీ రిపిటేషన్ వర్డ్. సో కొత్తగా ఉండాలి కాబట్టి ఫిఫ్త్ ఆప్షన్ ఈజ్ ఆర్ ఫైనల్ ఆన్సర్ అండి. వాట్ డస్ ద కోడ్ యూ సిగ్మా స్టాండ్ ఫర్ అని ఇచ్చారు. ఆల్రెడీ మనం రౌండ్ చేసి పెట్టామా, రాసినట్టున్నాం చూడండి. యూ సిగ్మాకి కోడింగ్ ఏంటి అంటే ది కదా. సో ఆప్షన్స్లో ఫోర్త్ ఆప్షన్ సరిపోతుంది.
వాట్ ఈస్ ద కోడ్ ఫర్ వరల్డ్ అని ఇచ్చారు. సో వరల్డ్కి కోడ్ ఏంటి అంటే ఎక్స్ బీటా అవుతుంది. ఇట్ ఈస్ ఇన్ ఫోర్త్ ఆప్షన్ అండి. ఇఫ్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్ ఇఫ్ ఇయర్ ఈస్ చేంజింగ్ ఈస్ రిటర్న్ యాజ్ అన్నారు. ఈస్ చేంజింగ్ ఆల్రెడీ కోడ్ తెలుసు. ఈస్ చేంజింగ్కి డి సిగ్మా జే అని ఇచ్చారు. సో ఇది కాకుండా ఇయర్కి ఇచ్చారు. సో ఇయర్కి కోడ్ ఏంటి అంటే జెడ్ కాపీరైటర్ ఇచ్చారండి. జెడ్ కాపీరైటర్కి ఇయర్ కింద కోడింగ్ ఇచ్చారు. మిగిలిన 2 టర్మ్స్కి ఆల్రెడీ మనకి తెలుసు. అయితే నెసెసిటీ ఆఫ్ జాయ్ అని ఇచ్చారు. నెసెసిటీ ఆఫ్ జాయ్ అంటే మళ్ళీ మనకి తెలియాల్సిన వర్డ్స్ ఏంటి ఇక్కడ అంటే నెసెసిటీకి తెలుసు. నెసెసిటీ కోడ్ ఓ సిగ్మా అని తెలుసు. సో నెసెసిటీకి ఏమో ఓ సిగ్మా ఇచ్చారు. ఆఫ్ కూడా కోడ్ తెలుసు. ఇట్ ఈస్ రిటర్న్ యాజ్ పీ పై అండి. సో మనకి తెలిసినవి ఓ సిగ్మా ఒకటి, పీవై ఒకటి, అంటే జాయ్కి కోడ్ ఇచ్చారు. సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ జాయ్ అంటే కే theta is the code for joy. Then what is the code for year of joy in the given code language అన్నారు. సో year of joy. సో J కాపీరైటర్ K theta తో ఆఫ్ కి రావాలి. ఆఫ్ రిప్రజెంటేషన్ లో P పై రావాలి. సో ఈ 3 టర్మ్స్ ఉన్న ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో అదే మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. సో K theta J కాపీరైటర్ P పై ఉన్నది సెకండ్ ఆప్షన్ సరిపోతుంది కదా. సో ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్ అండి. వాట్ డస్ ద కోడ్ ఎన్ సిగ్మా క్యూ డెల్టా ఎఫ్ డాలర్ సరిపోయే ఆప్షన్ ఏముందో చెక్ చేయమంటున్నారు. ఒకసారి సింబల్స్లో కనుక చెక్ చేస్తే ఇక్కడ మీడియా రావాలండి. ఎన్ సిగ్మా అంటే మీడియా ఉండాలి. క్యూ డాలర్ అంటే ఆల్రెడీ రౌండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇట్ ఈస్ పీపుల్ అండి. ఎఫ్ డాలర్ అన్నారు అంటే ఎలక్ట్రానిక్ మీడియా పీపుల్ ఉండాలి. ఎలక్ట్రానిక్ మీడియా పీపుల్ ఉండే ఆప్షన్ ఎక్కడుందో చెక్ చేయండి. ఒకసారి చెక్ చేస్తే సెకండ్ ఆప్షన్ సరిపోతుంది. ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్ అండి. సో దీంతో రీజనింగ్ సెషన్ కంప్లీట్ చేసేసాము. నెంబర్ సిరీస్కి వెళ్దాం. చూడండి, నెంబర్ సిరీస్ 38th క్వశ్చన్ నుంచి ఉన్నట్టున్నాయి. సో రీజనింగ్ సెషన్కి వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ కనుక వెళ్తే 38th క్వశ్చన్ ఏమిచ్చారో ఒకసారి లాజిక్ చూడండి. సో 500, 491, 478, 449, 384 అని కనిపించింది. ఫస్ట్ డిఫరెన్స్ ఆఫ్ ద నెంబర్స్ తీద్దాం. ఫస్ట్ డిఫరెన్స్ 9 డిఫరెన్స్ ఉందండి. ఇక్కడేమో 13 డిఫరెన్స్ ఉంది, 29 డిఫరెన్స్, 65 డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ డిఫరెన్స్లో ఏమైనా తెలుస్తుందా? తెలియట్లేదుగా. సో సెకండ్ డిఫరెన్స్కి వెళ్దాం. 4 ఈస్ ద డిఫరెన్స్. ఇక్కడ 16 డిఫరెన్స్. ఇక్కడికి వచ్చినప్పుడు 64 అంటే 2 స్క్వేర్ 4 స్క్వేర్. సో ఇక్కడ 36 ఉండాలండి. 36 అంటే 6 స్క్వేర్ డిఫరెన్స్. అంటే నెక్స్ట్ వచ్చే డిఫరెన్స్ 8 స్క్వేర్ అవ్వాలి. అంటే 64. 64ని తీసుకెళ్ళి 65కి యాడ్ చేయాలి. అంటే వచ్చే వాల్యూ ఎంత అవుతుందండి? 129 అవుతుంది. ఈ వాల్యూని 384లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేదే వాల్యూ 255 అవుతుందండి. ఫోర్త్ ఆప్షన్ డిఫరెన్స్ ఆఫ్ డిఫరెన్స్ లాజిక్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 9, 5, 6, 10.5, 23 అని ఇచ్చారు. సో ఫస్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 నెంబర్స్ వెంటనే ఉన్నాయి. అంటే ఇక్కడ ఇంటూ 1 ప్లస్ 1 అయి ఉండాలి. మరి ఈ నెంబరు ఇంటూ 0.5 ప్లస్ 0.5 అయి ఉండాలి. ఇక్కడికి వచ్చేసరికి ఇంటూ 1.5 ప్లస్ 1.5 అండి. ఇక్కడికి వచ్చేసరికి ఇంటూ 2 ప్లస్ 2 అవ్వాలి. ఈ నెంబర్కి వచ్చేసరికి ఇంటూ 2.5 ప్లస్ 2.5 అవుతుందండి. ఆన్సర్ వచ్చేసరికి ఫిఫ్త్ ఆప్షన్ అవుతుంది. 60 ఇంటూ ఎన్ ప్లస్ ఎన్ వాల్యూ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్కి రండి. 3, 4, 9, 28, 113 స్పేస్ అని ఇచ్చారు. దీనికి లాజిక్ ఏంటో చెక్ చేస్తే ఇక్కడ ఇంటూ 1 ప్లస్ 1 అనుకుంటే సరిపోద్ది. ఇక్కడేమో ఇంటూ 2 ప్లస్ 1, ఇక్కడేమో ఇంటూ 3 ప్లస్ 1, ఇక్కడికి వచ్చేసరికి ఇంటూ 4 ప్లస్ 1, అంటే ఇక్కడికి వచ్చేసరికి ఇంటూ 5 ప్లస్ 1 ఉండాలి. అంటే లాస్ట్ ఆప్షన్ 6తో రావాలి. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి అలా చెక్ చేస్తే 2 ఆప్షన్స్ ఉన్నాయి. గ్రేటర్ వాల్యూ ఉండాలి కాబట్టి 566 అవుతుందండి, విచ్ ఇస్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో 88, 86, 95, 67 అండ్ 132 కనిపించింది. డిఫరెన్స్ ఆఫ్ ద నెంబర్స్ చూడండి. 2 డిఫరెన్స్ ఉంది. ఇక్కడేమో 9 డిఫరెన్స్ ఉంది. 2ని ఎలా తీసుకోవచ్చు అంటే 1³ ప్లస్ 1 అనుకోవచ్చు. ఇక్కడ 2³ ప్లస్ 1 అంటే నెక్స్ట్ వాల్యూ 3³ ప్లస్ 1 అవ్వాలి. అంటే 28 అయి ఉండాలి. నెక్స్ట్ వాల్యూ 4³ ప్లస్ 1 ఉండాలి. అంటే 65 ఉంటే సరిపోతుంది. ఇదే ఆర్డర్లో వెళ్తే 5³ ప్లస్ 1 అవ్వాలి. అంటే ఇక్కడ వచ్చేసరికి 126 అవ్వాలండి. 132లోంచి 126ని కనుక సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే వాల్యూ 6 అవుతుంది, విచ్ ఇస్ థర్డ్ ఆప్షన్ అండి.
సో లాస్ట్ క్వశ్చన్ చూడండి. 3.5 4 5 8 20 కనిపించింది. ఫస్ట్ డిఫరెన్స్ ఆఫ్ ద నెంబర్స్ని కనుక తీసుకుంటే డిఫరెన్స్ ఎంత ఉందండి? 0.5 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3, ఇక్కడ 12. ఫస్ట్ డిఫరెన్స్లో లాజిక్ రాలేదు కదా. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ చూడండి ఎలా ఇచ్చారో, ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4, అంటే నెక్స్ట్ వాల్యూని ఇంటూ 5తో యాడ్ చేయాలి, ఇంటూ 5తో మల్టిప్లై చేయాలి, అంటే 60 వస్తుంది. ఈ వచ్చిన వాల్యూని తీసుకెళ్ళి 20కి యాడ్ చేయాలి. 60 + 20 చేస్తే వచ్చే వాల్యూ 80 కదా, విచ్ ఈజ్ ఇన్ సెకండ్ ఆప్షన్ అండి. బాగా ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.